బీజేపీ బురదజల్లే రాజకీయాలు మానుకోవాలి. రైల్వే నుండి స్ట్రక్చరల్ డిజైన్ మరియు డ్రాయింగ్స్ మొన్న మార్చి వరకు పూర్తి కాకపోవడానికి, అలసత్వానికి మరియు నిర్లక్ష్యానికి బాధ్యులు మీరు కాదా? భూసేకరణ కాకపోవడం వల్ల పనులు ఆలస్యం అవుతున్నాయి అని బీజేపీ రాష్ట్ర ప్రభుత్వంపై బురద జల్లే ప్రయత్నం చేస్తోంది. ఆనాడు ఆర్ఓబీ పనులు ప్రారంభించడానికి పోటాపోటీగా బీజేపీ బీఆర్ఎస్ నాయకులు శంకుస్థాపన చేసిండ్రు. ఇప్పుడు అదే బీఆర్ఎస్ నాయకులు బీజేపీ ముసుగు వేసుకుని ప్రజలను తప్పుదోవ పట్టిస్తున్నారు. మొన్న మార్చి వరకు స్ట్రక్చరల్ డిజైన్ మరియు డ్రాయింగ్స్ పూర్తి కాలేదు. కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కుమార్ తెరవెనుక నుండి డైవర్షన్ పాలిటిక్స్ చేస్తున్నాడు. పనులు పరిశీలించి పనుల జాప్యానికి ఆధారాలు చూపించి అక్కడ మీడియాతో మాట్లాడిన సుడా చైర్మన్ కోమటిరెడ్డి నరేందర్ రెడ్డి. ఆర్ఓబీకి సంబంధించి తేలగొట్టపల్లి సంబంధించినటువంటి ఆర్ఓబీ పనులపై బీజేపీ బురద రాజకీయం మార్పుకోవాలని చెప్తాం. పనులు ప్రారంభించి శంకుస్థాపన చేసి 3 సంవత్సరాలు అయినప్పటికీ కూడా మెయిన్ పియర్స్ సంబంధించి రైల్వేకి సంబంధించినటువంటి ప్రధానమైనటువంటి పిల్లర్లు ఉంటాయి, వాటికి సంబంధించినటువంటి డ్రాయింగ్స్ మార్చి 27 తారీఖు వరకు కూడా పూర్తి కాలేదు. అంటే దీని తర్వాత కూడా ఇంకా కరెక్షన్కి వచ్చి ఏప్రిల్ మాసంలో దీనికి సంబంధించినటువంటి డిజైన్స్ వస్తే మరి 3 సంవత్సరాలుగా అలసత్వం ప్రదర్శించి కనీసం ప్రధానమైనటువంటి పిల్లర్లు ఏదైతుందో వాటికి సంబంధించిన డిజైన్లు పూర్తి చేయకుండా ఈరోజు కేవలం ల్యాండ్ ఎక్విజిషన్ 12 ఫీట్లు ఇరువైపులా 12 ఫీట్లకు సంబంధించినటువంటి ల్యాండ్ ఎక్విజిషన్ విషయంలో రాష్ట్ర ప్రభుత్వాన్ని కాంగ్రెస్ పార్టీ బదనం చేయాలనేటువంటి వృధ రాజకీయాలు బీజేపీ చేస్తాం. 100 ఫీట్ల R&B రోడ్డుకు సంబంధించి పూర్తి స్థాయిలో ఈ 100 ఫీట్ల రోడ్లు ప్రధానమైనటువంటి బ్రిడ్జి నిర్మించాల్సిన అవసరం ఉంది. దానికి సంబంధించి R&B మిగతా పిల్లర్లు ఏవైతున్నాయో వాటిని పూర్తి చేసి ప్రధానమైనటువంటి మరి రైల్వేకి సంబంధించినటువంటి డ్రాయింగ్స్ పిల్లర్లకు సంబంధించిన డ్రాయింగ్స్ పూర్తి కాకపోవడం వల్ల పనులు ఆగిపోయినాయి. ఆ లెవెల్స్ కలిసే అవకాశం ఉండదు కాబట్టి ఆ డ్రాయింగ్స్ కోసం ఆగాల్సి వచ్చింది. మరి 3 సంవత్సరాలుగా ఈ డ్రాయింగ్స్ని పూర్తి చేయాలనుకున్నటువంటి బాధ్యత ఎవరి మీద ఉండే? మొన్నటి వరకు ఎంపీగా ఉండి ఈరోజు మళ్ళీ మంత్రిగా ఎంపీగా గెలిచి కేంద్ర సహాయ మంత్రిగా ఉన్నటువంటి బండి సంజయ్ కుమార్ 3 సంవత్సరాలుగా ప్రధానమైనటువంటి పిల్లర్కి సంబంధించినటువంటి డ్రాయింగ్లకు సంబంధించి మీ అలసత్వాన్ని ఈరోజు బురద రాజకీయాలు చేసి కాంగ్రెస్ రాష్ట్ర ప్రభుత్వాన్ని కాంగ్రెస్ పార్టీని మరి ఏ విధంగా బురద చల్లాలని చెప్పి ఇలా ఏదైతే ల్యాండ్ ఎక్వేషన్కి సంబంధించి పనులు నత్తనగా నడుస్తున్నాయని చెప్పి ఇలా బీజేపీలో ఒక డ్రామా కంపెనీ మొదలుపెట్టింది. కాబట్టి మేము ఏదైతే ఉందో మీకు సంబంధించినటువంటి అలసత్వాన్ని మీరు చేసినటువంటి నిర్లక్ష్యాన్ని ఈరోజు ప్రజలు ఇబ్బందులు పడేదాన్ని మా మీద నెట్టే ప్రయత్నం చేయడం అనేది మంచి పద్ధతి కాదని చెప్తాను. అందుకే దీని వాస్తవాలు ప్రజలకు తెలియాలని చెప్పి ఇక్కడ పనులు చూసుకుంటూ ఇది మీకు మీ మీడియా దృష్టి కానీ ప్రజల దృష్టికి తీసుకొస్తా ఉన్నాం. ఇటువంటి బురద రాజకీయాలు చేస్తున్నటువంటి భారతీయ జనతా పార్టీ మరి ఏ విధంగా కాంగ్రెస్ పార్టీ మీద దుమ్మెత్తిపోయాలి బురద అనేటువంటి ఒక పద్ధతి ప్రణాళిక పెట్టుకుని ఈరోజు ముందుకెళ్తాం. ఇది కాదు మీరు చేయాల్సింది. మీకు చిత్తశుద్ధి ఉంటే ఇప్పటికైనా కూడా ఈ పనులకు సంబంధించినట్టు పూర్తి స్థాయిలో సమీక్ష చేసుకుంటూ రాష్ట్ర ప్రభుత్వం సహకరించడానికి సిద్ధంగా ఉంది. కానీ 3 సంవత్సరాలకు మీరు డ్రాయింగ్లే పూర్తి చేయకుండా మరి టెక్నికల్గా కాంట్రాక్టర్ కానీ అధికారులు కానీ దాన్ని నిర్మించే అవకాశం లేదు. దానికి మీరు బాధ్యత కాదా అని అడుగుతూ ఉన్నాం. అదేవిధంగా కరీంనగర్లో ఈ విధమైనటువంటి బురద రాజకీయాలు గత కొద్ది కాలంగా రాబోయే ఎన్నికల్లో ఏ విధంగా లబ్ధి పొందాలనేది కాంగ్రెస్ పార్టీ మీద బురద రాజకీయాలు చేసే ప్రయత్నం చేస్తూ ఉంటారు బీజేపీ నాయకులు. మొన్నటికి మొన్న డీలిమిటేషన్కి సంబంధించి అది ఎంఐఎంకి లాభం జరిగే విధంగా చేసిండ్రని, 42 రిజర్వేషన్కి సంబంధించి 10% ముస్లిమ్స్కే పోతుందని అక్కడ మేము అసలు డీలిమిటేషన్ పట్టించుకుంది లేదు. మరి రిజర్వేషన్ సంబంధించి కేవలం 1.8% మాత్రమే పేద ముస్లింకి వస్తూ ఉంది. ఈరోజు కూడా ఈ రైల్వే ఓవర్ బ్రిడ్జికి సంబంధించి మీరు మీ అలసత్వం వల్ల 3 సంవత్సరాలుగా కనీసం డ్రాయింగ్స్ పూర్తి కానటువంటి మీరు చేయనటువంటి మీరు ఇలా కేవలం 12 ఫీట్లకు సంబంధించి తర్వాత పూర్తి చేసేటువంటి సర్వీస్ రోడ్లకు సంబంధించి దానివల్లనే ఇలా పనులు ఆగిపోతున్నాయి. ప్రజలు తప్పుదోవ పట్టించే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. దీన్ని మేము తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం. మీరు బురద రాజకీయాలు బంద్ చేసి ప్రజల యొక్క ఇబ్బందులను తొలగించడానికి మీ శాయశక్తులు కృషి చేయాల్సింది పోయి 3 సంవత్సరాలుగా ఏం చేశారంటే అడుగుతూ ఉంటాం. ఇది మేము ఏమైనా సృష్టించిందా? దీని మీద మేము ఛాలెంజ్ చేస్తూ ఉన్నాం. మార్చి తర్వాతనే డిజైన్లు వచ్చినాయా లేకపోతే 2 సంవత్సరాల కింద డిజైన్లు వచ్చినాయి? ఆనాడు బీఆర్ఎస్లో ఉన్నటువంటి బీజేపీ బీఆర్ఎస్ పోటీలు పడి శంకుస్థాపన చేసి మరి సంవత్సరన్నర కాలంగా బీఆర్ఎస్ అధికారంలో ఉండి
ఎందుకు ల్యాండ్ ఎక్విజిషన్ కనీసం మొదలుపెట్టలేదు? ఆనాడు బీఆర్ఎస్లో ఉన్నోడే ఇవాళ పోయి ఇవాళ మా మీద కాంగ్రెస్ ప్రభుత్వం మీద ఇవాళ కంప్లైంట్లు ఇచ్చి కలెక్టర్ని కలిసి ఎవరి మీద బురదలని చెప్తాను. సంవత్సరం నాడు గాడి పనులు తవ్వినారని అడుగుతాను. సంవత్సరంన్నర కాలంగా మీరు ఎందుకు దాని మీద ల్యాండ్ ఎక్విజిషన్ మీద ఆనాడు ఉన్నటువంటి బీఆర్ఎస్ పనిచేయలే? వాళ్ళే ఇలా మళ్ళీ బీజేపీ ముసుగు కప్పుకొని కాంగ్రెస్ పార్టీ మీద మాట్లాడడాన్ని మేము తీవ్రంగా ఖండిస్తాం. ఇదంతా బండి సంజయ్ గారు తెర వెనుక నుండి నడిపిస్తున్నటువంటి ఈ నాటకం బంద్ చేసుకోమని చెప్తాం.